పార్టీకి. ఎట్లా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కాదా? నమస్కారం వెంకటకృష్ణ గారు, మీకు, నమస్కారం అండి. విద్యాసాగర్ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు సహేతుకమైన ప్రశ్న అడిగారు, ఇన్ని నెలలు పడుతుందా? ఒక్కసారి పట్టొచ్చు వెంకటకృష్ణ గారు. ఈ రోజు దాకా మీడియా లైట్ దీని మీద లేదు. మీడియా గ్రామాన వెళ్ళిన కొన్ని రోజులు మీడియా నుంచి అస్సలు తప్పించుకోలేదు ఎవరు. కానీ మన లైట్ పడ్డానికి ఇన్ని రోజులు పట్టిందంటే ప్రభుత్వానికి కూడా దాదాపు పట్టినట్టే కనపడింది. ఇక్కడ ఒక్కసారి బయటపడ్డాక మనం తీసుకునే చర్యలు ఎంత బలంగా ఉండాలంటే కూటమి ప్రతిష్టని పెంచేలాగా ఉండాలి. ఇది కేవలం టీడీపీ వ్యవహారం కాదు. టీడీపీతో పాటు జనసేన ఉంది, జనసేనతో పాటు బీజేపీ కూడా ఉంది. టోటల్ ఎన్డీఏకి మచ్చ తెచ్చే ఇలాంటి వ్యవహారాన్ని, అది జయచంద్రారెడ్డి అయినా, సురేంద్ర నాయుడు అయినా, శ్రీనివాసరావు అయినా, అద్దేపల్లి జనార్దన్ అయినా, ఎవరైనా కావచ్చు, యాక్షన్ క్రాక్ డౌన్ అనేది మొదలైందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకే కాదు, కూటమికి కూడా ఇబ్బంది కలిగే ఇలాంటి చర్య, ప్రజల్లో పలచనయ్యే చర్య, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రెజిమ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి, పతాక స్థాయిలో 3,500 కోట్ల స్కామ్ గురించి మాట్లాడడంతో పాటు ఇది అనేక వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఏదైతే మొత్తం ఎంక్వైరీ పకడ్బందీగా జరగడం, సిట్తో పాటు ఈడీ కూడా ఎంటర్ కావడం, అఫ్ కోర్స్ రావచ్చు కొంతమందికి బెయిల్ రావచ్చు, బెయిల్ క్యాన్సిల్ కూడా కావచ్చు లేటర్ డేట్ లో. కానీ దీన్ని నిజం నిగ్గుదేల్చే కార్యక్రమంలో ప్రభుత్వం బిజీగా ఉండి బహుశా ఇలాంటి దాన్ని నిదానంగా చూసిందేమో. కానీ చూసిన తర్వాత, పట్టుబడిన తర్వాత ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటాడా, లేకపోతే ఎన్ని రోజులకు వస్తాడు, లుకౌట్ నోటీసులు ఇస్తారా, సస్పెన్షన్ చేశారా, సస్పెన్షన్ తో పాటు ముఖ్యంగా అతన్ని పార్టీ నుంచి టర్మినేట్ చేస్తున్నారా, ఇలాంటి అన్ని వ్యవహారాలు ఎన్డీఏతో ముడిపడిన అంశాలు. ఎందుకంటే మనము గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని ఖచ్చితంగా కూలంకషంగా ఎంక్వైరీ దశలో చాలా నిర్ధారితమయ్యే సాక్ష్యాలు సేకరించిన రోజు ఇది. సో ఖచ్చితంగా కూడా ఆ విధంగా చర్యలు తీసుకుంటారని నేను నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా ఇది మీరు అన్నట్టు ఒక కుటీర పరిశ్రమ, స్మాల్ స్కేల్ కూడా కాదు, కుటీర పరిశ్రమ లాగా వీళ్ళు ఏదైతే చేశారో అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, లేదా క్యాడర్కి తెలిసి ఉంటుంది, కొందరికి తెలిసినా తెలియనట్టు ఉంటారు. అక్కడ ఎమ్మెల్యే ఈ రోజున వైఎస్ఆర్సీపీ గెలిచి ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట వచ్చున్నాడు. ఆ కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్యేనే తమ్మళ్ళపల్లిలో ఉన్నారు. మరి అనేక రకాల కోణాల్లో దీన్ని దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరగడంతో పాటు గతంలో ఉన్న ప్రభుత్వం కుటీర పరిశ్రమ కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాదు, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కాదు, కంప్లీట్ డిస్టిలరీస్ ని, డిస్టిలరీలో ఉన్న ఎవరైతే వ్యక్తి ఉంటాడో అతన్నే పెట్టుకుని పాలసీ డెసిషన్ తీసుకున్న ప్రభుత్వంలో ఇప్పుడు మనం దాని దర్యాప్తు స్థితిలో ఉన్నప్పుడు దీన్ని కౌంటర్ వెపన్ గా అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది అప్పుడే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చేసే ఆరోపణలు, ప్రచారం అంతా కూడా సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం తిప్పికొట్టాలి. తిప్పికొట్టే ముందు ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ నుంచి బహిష్కరించాలి, లుకౌట్ నోటీసులు జారీ చేయాలి. చట్టపరంగా ఎవరైనా మాకు ఒకటే అనే మెసేజ్ చాలా బలంగా పోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటున్నారు, నిజమే సార్. ఇప్పుడు లేట్గా అయినా పట్టుకున్నారు, ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది, ప్రభుత్వానికి ఆలస్యంగా విషయం తెలిసింది, 16 నెలలు పట్టడంలో ఆశ్చర్యమేం లేదు అని మీరు అంటున్నారు. కానీ ఒక పార్టీ నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మామూలుగా అల్లరి చిల్లరి గాలి పార్టీ అయితే ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు చేస్తున్నాడు అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ లాంటి ఒక కన్స్ట్రక్టివ్, ఒక డిసిప్లిన్, ఒక ఐడియాలజీ, ఒక విజన్ ఉన్న పార్టీలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయిలో ఉండే నాయకుడి పనితీరు, అతని మూమెంట్స్ ఏదో ఒక రూపంలో పార్టీకి అందుతూనే ఉంటాయి.